హాయ్ గైస్, వెల్కమ్ టు రోస్ట్ అండ్ ఫన్. నేను మీ సాయి. ఈరోజు మనం పిల్లప్పు లవ్ స్టోరీ గురించి తెలిసేసుకుందామా? బై ద వే, వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మా, అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, టీనేజర్స్ ఎవరైనా ఈ మూవీ చూడాలి అంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఎందుకంటే ఫస్ట్ అంతా బొక్కలా ఉన్నా కానీ మూవీ అంతా ఏదో టైంపాస్కి తీసినట్టు అనిపించినా కానీ లాస్ట్లో మటుకి టీనేజర్స్ అందరికీ ఒక మంచి లెసన్ చెప్పారు ఈ మూవీలో. ఒకటి మటుకి నాకు నచ్చింది, లాస్ట్ పాయింట్ మటుకి హైలైట్ అనిపించింది. మిగతా స్టార్టింగ్ అంతా నిజం చెప్పాలంటే బొక్కలాగే ఉంది. ఈ మూవీ ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూసేయండి. మూవీ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైనా కానీ టీనేజర్స్ చూసే ఈ వీడియో, మా వీడియో ఒకసారి మొత్తం చూసి ఎంటర్టైన్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అంతే మరి, లోపల ఇంకేముంటాయి చూద్దాం, మీరు కూడా చూసేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇప్పుడు వచ్చాడు కదా వాళ్ళకి. అన్న అలా చూడకన్నా భయం వేస్తుంది. కెమెరా అట్లా ఊపేస్తున్నాడు. కెమెరా యాంగ్రీ అనే కదా, ఫస్ట్ నుండి అంతే ఊగుతుందిలే, యాంగ్రీ అని కాదు. నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుందిరా? నీకంటే ముందే వచ్చాడు కానీ వెనకాల నుండి నీకన్నా ముందే వచ్చాడులేగా ఆడేలిట్టు. ముందత్తి పోయి పని చూడు పో. అంకుల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తల్లి. అబ్బో, హీరోయిన్ ఇదే. ఇప్పుడేం 10th క్లాసా? కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఆడొక్కడి తింగాడు, ఏదో వేసిరేసాడు వాడు. ఎడి చూస్తున్నావు? మెలకు వచ్చిందా ఇంకోటి వెళ్ళనా? సేటు అంత వేసిన తర్వాత మిల్క్ రాకుండా ఏమైతే మరి అరే అప్పటి నుంచి వాడు మూట ఎత్తుతున్నాడు. సిగ్గు లేదో దున్నపోతులా ఉన్నావు, వాడికి ఎత్తొచ్చు కదా మూట. అలాగే సేటు పట్రా. ఇదిగో నీ చాక్లెట్. థ్యాంక్ యూ. మరి నా బిస్కెట్ ఏది? అరే నేను ఇస్తారా బిస్కెట్? మర్చిపోతానా? ఇదిగో నీ బిస్కెట్. వెళ్దామా? చూసేటు ఆపు, పైసలు ఇవ్వకుండా పోతున్నారు. పైసలు ఎందుకు ఇస్తారు? వెళ్ళిపోతుంది. చిన్నపిల్లరా అయితే చిన్న లేదు, పెద్ద లేదు, అయినా పర్లేదు మా మాకు. ముసిల్దైనా కానీ నాకు బాధలే. ఏటన్నయ్యా అలాగ చూస్తాను? అరే కైలాసం, ఎవర్రా అమ్మాయిలు సేటు గారితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నారు? వాళ్ళు మన డైలీ కస్టమర్ కదేటి. అవునా? నాకు తెలియకుండా డైలీ కస్టమర్ ఎవర్రా? నువ్వు ఎప్పుడైనా టైంకి వస్తే కదా తెలిసేది. అంటే టైంకి వస్తే కదా తెలిసేదంట. ఈ రోజు టైంకి వచ్చా అనమాట. కాదు, లేట్కి వచ్చారు. ఇదే డైలాగు. అన్ని స్క్రిప్ట్ అంతా జనాలకి తెలిసిపోయేదంటే రాయాలి మనం. ఎక్కడ దొరికాడే? పోయి పని చూసుకోపో. ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి, ఏం చెప్పాలి? సీటుని ఎలా బయటికి వెళ్ళొస్తాను? రేయ్ ఎక్కడరా? చెప్పు తెగుద్ది. వచ్చి లేటు మనోడు షాప్కి, మళ్ళీ అలా బయటికి వెళ్ళి వస్తాను సీటు. మామూలు లోపలికెళ్ళా. సీటు కొంచెం అర్థం చేసుకో సీటు. వచ్చిందే లేటు మళ్ళీ బయటకు వెళ్తాడంట. అదిగో చెప్పానా, సేమ్ అదే అన్నాడు ఆడు కూడా. లోపలికెళ్ళా. అర్థం చేసుకో సీటు, షాప్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. తొందరరా పో. వచ్చేస్తాను. విజువల్స్ బాగున్నాయి ఎంతైనా. హై ఎండ్ సినిమానే, లో బడ్జెట్ బాహుబలి అన్ని సినిమాలు అంతే. ఏదైనా ఇలాంటి సినిమాలే చూడాలి జనాలు అనేవాళ్ళు. ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? మిస్ అయిందే. ఇంతలో ఏంట్రా, నువ్వు బయటికి అడుక్కొని వచ్చేసరికి దగ్గర 10-15 నిమిషాలు అయింది. అది ఈలోపు కళ్ళి కూడా దాడి దిగి. ఏటన్నా మొహమాలు గెట్టవు?
ఇందాక వచ్చిన చాక్లెట్ పాప ఉంది కదా ఆ. తన కోసం వెళ్ళా ఎక్కడా కనిపించలేదురా. ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుంది? బడికి వెళ్తుంది కదేంటి? స్కూల్కి వెళ్తాను నాకు తెలుసురా, అది ఎక్కడో తెలియదు కదరా. నాకు తెలుసు కదేంటి? తెలుసా? ఆ? మరి ఇందాక ఎందుకు చెప్పలేదు? ఆ పిల్ల గురించి వెళ్తాను నాకేటి తెలుసు. అయినా ఆ పిల్లతో నీకేటి పని? ఏం పనో తర్వాత తెలుస్తుంది లవ్ స్టడీ ఇప్పుడే కదా స్టార్ట్. ఇవన్నీ తర్వాత చెప్తారా. అరే ఆ అమ్మాయిని చూడాలందిరా, ఒకసారి వెళ్దాం పదరా. ఇది ఎక్కడ దొరికింది సంత మామ? 10th క్లాస్ పిల్లని పట్టుకుని మళ్ళీ ఆ పిల్లని చూడాలనిపిస్తుంది అంటదేంటి మామ? అంతే మరి, అందుకనే అది 10th క్లాస్ లవ్ స్టోరీ అని పెట్టి ఆ, ఆ, అయ్యా అలాగే, పెట్టేసి పదరా. దా ఇప్పుడు మేము అలా బయటికి వెళ్ళి వస్తాం, షాప్ చూసుకో. రేయ్ మా డిప్ప పగిలిపోద్ది. నువ్వు నా దగ్గర పని వాడనుకున్నాడు వీడు అనుకుంటున్నాడు రా. షాపులో చూసుకో అంట. డైరెక్ట్ షాప్ చూసుకోమని చెప్పి ఆడు డిప్ప పగలదు. చేస్తున్నావా? నేను నీ దగ్గర పని చేస్తున్నానా? అడిగాడు రా మామ. నేను నీ దగ్గర పని చేస్తాను, నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు. ఒక్కసారి బయటకంటే బల్బులు ఎగిరిపోతాయి. బల్బులుగా గుర్తులు ఎగురుతాయని చెప్పాలి. ఆడు కూడా అదే వచ్చుంటది. మనం షాప్ మూసిందాకా మనం వెళ్ళలేము. సర్లేరా, షాప్ క్లోజ్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్దాం. ఎట్ మెంటల్ షాప్ క్లోజ్ చేసినప్పటికీ బడి కూడా అయిపోద్ది. నాకు తెలిసి ఈడు పొద్దున్నే వెళ్ళి షాప్ ముందే కూర్చుంటాడు పక్కా, అది గ్యారంటీ 100%. తెలుసుగా లేదా? అన్నయ్య ఏటలా తెగ ఆలోచిచ్చేస్తా నువ్వు? ఏం లేదురా. అది సర్లే కానీ పొద్దున్న చాక్లెట్ పాప గురించి ఎందుకు అలాగ అడిగావు? పొద్దున్న చూసి సరే ఉండాలి రా. ఎందుకలా అడిగేవు అంట. నా చాక్లెట్ పాప ఉంది కదా, ఆ, కాదు చాక్లెట్ పాప ఏంట్రా ఇర్రిపోకులు. 10వ క్లాస్ పిల్లని తీసుకెళ్ళి వీడి వయసు కిందకి దగ్గరగా ఒక 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. దానికి ఏమో 15 ఏళ్ళే ఉంటాయి నాకు తెలిసి 10th అంటే. దానికి వెళ్ళి ఈడు లవ్ చేయటం ఏంట్రా, స్టోరీ ఏంట్రా? ఇది హైలైట్ కాదు. ఇలాంటి వీడియో తీసి రిలీజ్ చేశారు చూసావా, దాని ఆడియన్స్ చూసారు చూసావా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏమోరా, చూసింది ఒక్కసారైనా బుజ్జిది గుండెల్లో టెంట్ వేసేసిందిరా. ఓలమ్మో ఏదో కరోనా గుండెల్లో టెంట్ వేసిందా? లేదు టెంట్ బంటినట్టు ఉంది. ఏమోరా, ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉందిరా. ఏటి కొత్తగా ఉందా? నేనైతే ఫిక్స్ రా, లైఫ్ లాంగ్. నేనైతే ఫిక్స్ రా, 10వ క్లాస్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. అంతేగా? నువ్వు కూడా అంతే, 10వ క్లాస్ దాన్నే చేసుకో. ఇప్పుడు వెళ్ళి నువ్వు 10వ క్లాస్ దాన్ని. అమ్మాయిని ఇలాగే చేసుకుంటారా? ఇలా కట్టుకుంటాను. అరే ఆగరా కైలాసం. నీ దగ్గర పడుకున్నాను. ఆడితే ఇంకేసాడు, నువ్వేదో తేడా అయిపోయావు ఎరుపు. కానీ వదిలేస్తే ఆడిని వేసుకునేటట్టు ఉన్నాడు వాడు. హైట్ పర్సనాలిటీ ఒకేలా ఉంది కదా. ఏ వాటికి సరిగ్గా చచ్చిపోయాను. ఏడి మనిషి చెప్పానా వాడు ఉండడు, వాడు పొద్దున్న షాప్ ముందు ఉంటాడు వెళ్ళి డైరెక్ట్. షట్టర్ ముందే కూర్చుంటాడు ఇంకా. తప్పండి. అన్నయ్య అన్నయ్య ఇప్పుడు వాడు బాస్ చూసి అదే ఓనర్ చూసి, "రే, నువ్వా ఇంత తొందరగా వచ్చావు" అంటాడు. ఈడు కూడా సోప్ ఏదో ఆగు. రేయ్ ఏ ఒక్కరోజు కూడా టైంకి రాలేదు. ఇప్పుడేంది ఆ షాప్ ఓపెన్ కాకముందు వచ్చి కూర్చున్నావు? రోజు లేట్గా వస్తున్నానని తిడుతున్నావు కదా సేటు, అందుకే త్వరగానే వచ్చేసా. రేయ్ చాలు రే, షట్టర్ ఓపెన్ చేయమని. అలాగే సేటు. ఇదిగో సూర్యబాబుకి లిస్ట్ లో సరుకులు అంట, ప్యాక్ చేయి. ప్యాక్ చేసి వెళ్ళి ఇచ్చి రమ్మంటాడు. చూసుకొని సినిమా చూడాలి, అన్ని మనం తెచ్చి. వచ్చేసింది హీరోయిన్. వచ్చింది మళ్ళీ హీరోయిన్ వచ్చింది. బాయ్యుడు ఎట్లా చేసి వచ్చిందిరా వయ్యారి. ఏంటి అంకుల్ ఉండే కొద్ది గ్లామర్ వస్తున్నారు. ఈ గ్లామర్ డైలాగులు చెప్పే వాడి దగ్గర చాక్లెట్లు బిస్కెట్లు తెస్తున్నారు మామ సైలెంట్ గా. వాడికి తెలియట్లేదు అది. ఆహా ఇందుకేనా అయ్యగా తొందరగా వచ్చి ఆడికి అర్థమైంది, ఆడికి ఇప్పటివరకు వెళ్ళగలే వాళ్ళు. చండు. బాయ్ అంకుల్. బాయ్. ఇప్పుడు ఇంకొక అంకుల్ వస్తాడు వెనక లాగు. ఏంటి వెళ్ళిపోయారు? వెళ్ళిపోరా మరి, పక్కగాడి వాడు నించొని అని సిగ్గుపడుతుంటే. ఆడపిల్లలు పడి నిలబడతారు. బా ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి బయటికి? ఛే, రాకేష్ లిస్ట్ రెడీనా? అయిపోయింది సేటు. ఒక పని చేయి, సూర్యబాబు ఇంటికి వెళ్ళి సరుకులు ఇచ్చేసాయి. ఉరుకుతాడు వెళ్ళి వెళ్ళకుండా ముందు దీని దగ్గరికి వెళ్తాడు. అవునా?
అలాగే సీటు. ఒక నిమిషం రా. రే కైలాసం, ఆ, సరుకులు వెళ్ళిచ్చినారా? సరే సేటు. ఊరుకో సీటు, నువ్వు నీ మొహమాట. ఇదెందుకు మనకి? పడదెంగాడండి మామ పక్కకి. ఇది హైలైట్ అయ్యా. అరే వాడు ఇప్పుడు ఇవ్వకపోతే మరి ఆడేముండా. దెంగేమంటాడు రేపటి నుంచి. ఇటువైపు వెళ్ళి ఉంటారు. ఇదిగో ఉంది. వచ్చేసాడు. ఓకే. అది ఎక్కడో కనుక్కో మామ, మనం కూడా ఫ్రీగా చేయించుకుందాం. అన్ని ఫ్రీగా బిస్కెట్లు, చాక్లెట్లు ఫ్రీగా అన్ని రిపేర్లు చేసేస్తున్నారు. ఆడికి బిస్కెట్ తెంగిందిగా, ఫ్రీ ఉంది. అంకుల్ ఏంటి ఈరోజు అందంగా ఉన్నాడు అనిందిగా. ఖతం. ఏదో డౌట్ కొడుతుంది. నిన్ను అదోలో చూసాడు కదే, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నువ్వు ఊరుకోవే, నువ్వు నీ పిచ్చివాగుడు కాదు. నిన్న అదోలా చూసాడని ఇది చూసిందా ముందు అసలు? అంటే ఇది లైన్ వేస్తుంది ఆడికి, ఆడి దీనికి వేస్తున్నాడా, హీరోయిన్కి వేస్తున్నాడా? ఇప్పుడు పిల్ల ఎగరకొట్టుకోవడానికి చూస్తుందేమో మామ మెల్లగా. నాకు తెలిసి ఇది ఆడికి లైన్ వేస్తున్నట్టుంది ఇప్పుడు. అదే ముందు నువ్వు సైకిల్ ఎక్కువ, నేను చెప్తా. ఇదేంటిది వెళ్ళిపోతున్నారు? పద వెళ్ళిపోక నీ దగ్గరే ఉంటారు మరి. ఫాస్ట్. అవునే, నిజంగానే మన వెనక వస్తున్నాడు. అబ్బా ఇప్పుడు తెలిసిందిరా దీనికి, నిజంగా దీని వెనకాల వస్తున్నాడని. అమ్మో, నా వెనక కాదే, నీ వెనక. దాని కంగారు దాన్ని, మన వెనకాల కాదే తల్లి, నీ వెనకాల వస్తుంది. ఏయ్, ఆడేంటి పిల్లని పిలిచినట్టు ఏ ట్రావీ అంట. నేను ఆ సాంగ్ చాలాసార్లు చాలా మంచి మంచి ప్లేస్లో వాడుకున్నాను మామ. రే వెనక్కి వచ్చి వీడు వస్తున్నాడు లేదో చూసింది అంతేరా. అదే కదా, ఈడక్కడి నుంచి వచ్చాడు ఈలోపు. వస్తా సైడ్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్లు అన్నప్పుడల్లా పక్కనే ఉండి నీలాగా ముందుకు వచ్చి పడుతుంటారు. నువ్వు నన్నే అన్నావురా. ఏ నిన్ను కాదు, వాళ్ళన్నా. అయిపోయింది ఇంకా బా, చదువుకో మొత్తం చదువుకో అన్నట్టు మరి వాడిని ఈడ్చుకొని వెళ్తున్నాడు చెయ్యేసుకొని మెల్లింగా. వాడి పాపం సామాన్లు ఇప్పుడు పాట ఉండిద్దే ఏంటి ఏమో మామ, అలాగే అది కూడా వేస్తారు. విందాడే అంత పెద్ద సాంగ్ చేస్తారు ఈ టైంలో. ఇప్పుడు ఈ పాట తినాలని తోపిక లేదు భయ్యా నాది. వద్దు భయ్యా, నేను చూడలేను ఈ పాట. A few moments later. సో జోక్సే పాట. ఇప్పటివరకు మేము ఏమన్నా కానీ అంతా ఒక జోక్ మట్టికి, అందరూ ఎవరు సీరియస్ అవ్వమాకండి. ఇది అది అంటే మట్టికి అది ఓన్లీ ఆ క్యారెక్టర్, ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్ని అంటున్నాం, ఆ వ్యక్తిని అయితే అనట్లేదు. నేను ఇప్పుడే ముందు చెప్పేస్తున్నాను మీకు. కాకపోతే ఈ మూవీ అందరు చూడాల్సింది, ఎక్స్పెషల్లీ మిడిల్ ఏజ్ అమ్మాయిలు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుండి ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లోనే ఫిజికల్గా కలుస్తారు. కలిసిన తర్వాత ఒకడు వచ్చి వాళ్ళు చేసేంత ఒక షూట్ చేస్తాడు. ఆ షూట్ చేసిన తర్వాత షూటింగ్ ఎవరైతే చేశాడో వాడు తన్ని డబ్బులు బెదిరిస్తాడు, నాకు ఇంత అమౌంట్ కావాలని చెప్పి. తర్వాత ఇంకా అదంతా పెంటైపోయి వాళ్ళ అన్న వరకు వెళ్ళిపోతుంది. వాళ్ళ అన్న వచ్చి మధ్యలో ఎంత అమౌంట్ అని చెప్పి మాట్లాడేసి వాడిని పిలిపిస్తే, తీరా ఆడు దొంగ ఎవడంటే ఈ హీరో పక్కన ఒక చిన్న క్యారెక్టర్ ఉంది కదా, ఫ్రెండ్ క్యారెక్టర్ మనోడే, ఈ హీరోనే చేపిస్తాడు ఈ వీడియో షూట్ కూడా. ఇలా వచ్చి వీడియో తీయి మనం డబ్బులు ఆశిద్దాం అని చెప్పి. తర్వాత ఇంక తెలిసిందే కదా, వాళ్ళ అన్నకి దొరికిపోయి ఇంకా వాళ్ళ అన్న ఒప్పనే చేసేస్తాడు హీరోని లాస్ట్కి. సో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఫన్నీ వీడియోస్ చాలా చూసేద్దాం కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. నేను మీ సాయి, సైనింగ్ ఆఫ్.